నేను మినిస్టర్తో మాట్లాడతాలేవయ్యా. నీ పైన అయిపోయినట్టు అనుకో. అవును, ఆ 2 సూట్ కేసులు మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే 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 ఓకే. ఏంటా అది? మొన్న మీరు ఎవరికైనా హెల్ప్ చేసి సూట్ కేసు పంపించమని చెప్పారు కదా సార్. ఓహో, పంపించాడా? ఏంటి ఎంటీగా ఉంటుంది, డబ్బులు లేవా? మీరు సూట్ కేసు మాత్రమే పంపించమన్నారని చెప్పాడండి. వాడు అలా ఫిక్స్ అయ్యాడా? ఈయనెవరు? పిన్నికి తమ్ముడు, నాకు యముడు, నాకు మొగుడు. వీడెవడు? నాకు ఫ్రెండ్. ఢిల్లీ నుంచి వచ్చాడు. పిన్ని పర్మిషన్ ఇచ్చింది. అవుట్ హౌస్ కూడా చూపించమంది. అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? అంత లేడీస్ ఫాలోయింగ్. సెంట్రల్ మినిస్టర్ కొడుకుని పంపించాను, నచ్చాడా? చచ్చాడు. ఏంట్రా, ఏంటి దేవ్య మహాలక్ష్మి చూస్తున్నారు? మన ఇంటికి అమితాబ్ బచ్చన్ వచ్చాడా, అబ్దుల్ కలాం వచ్చాడా? వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. నువ్వేంటే ఇంకా నిలబడున్నావు? నచ్చాడా? బాగా నచ్చాడా చెప్పు, మాట్లాడదాం. అయ్యో అవే మాట్లాడండి. తమ్ముడండి. ఎప్పుడండి? ఎలా ఎంత తాడి పెరిగినట్టు పెరిగింది. నువ్వేంటే చూస్తున్నావు? వెళ్ళి లోపలికి వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళి హోంవర్క్ చేసుకో. అగో, వెళ్ళు, ఇంకోటి కొనుక్కో. చూసావా నా పవర్? మా బావ ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్ అయితే నేను ఈ హోమ్కి హోమ్ మినిస్టర్ని. నువ్వు ఇక్కడ ఉండాలో వద్దో తేల్చవలసింది లేడీస్ కాదమ్మా, నేను చెప్తున్నాను. నువ్వు ఇక్కడ ఉండు. నీకెప్పుడు ఏది కావాల్సిన నన్నే అడగాలి. స్నానానికి వేడి నిలిపి. ఈ శివరాం 3వ కన్ను తెరిచాడంటే భస్మం అయిపోతావు, జాగ్రత్త. తెరు. ఏంటి 3వ కన్ను? తెరు. ఏదో ఆవేశంలో అనేసావు, ఉంటేగా తెరవడానికి. నువ్వు స్లిప్ అయి నన్ను పట్టుకున్నావా? హెల్ప్ చేద్దామని పట్టుకున్నా. అయ్యో మా ఆయనకి హెల్ప్ చేయడమే గానీ హెల్ప్ తీసుకోవడం తెలియదండి. ఓకే. ఏమి టైమింగ్ లో వచ్చావే? పేర్లు అతిథి ఉంది కదా అని గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి, వానర్లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్. ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. ట్రై చేస్తా. డాక్టర్ త్వరగా త్వరగా డాక్టర్, బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. శాస్త్రి గారు, నాకు వేరే పేషెంట్ వచ్చాడు, మనం రేపు కలుద్దామండి. వెయిట్ చేస్తానండి, నాకు ఇంట్లో పనే లేదు. అది నాకు తెలుసు కదా. త్వరగా చెప్పండి డాక్టర్. మీ పేరు? శివరాం గౌడ్. నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపుల కలెక్షన్, కలం, స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాదా సినిమా చూసి రిలైజ్ అయ్యాను. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. అంత టెన్షన్ పడకండి బాబు. గుండెముడి ఐఐసి పెంచు. హైట్ 5'11", బ్లడ్ గ్రూప్ O పాజిటివ్. అరే నా గ్రూప్ కూడా O పాజిటివే. అయితే మీకు కూడా ఖచ్చితంగా నరాల బలహీనత ఉంటుంది. శాస్త్రి గారు, ఏమిటండి ఇద్దరు గ్రూపులు ఒకటే అయినప్పుడు డబ్బులు వేరే ఉంటాయా? ఆయన కూడా ఖచ్చితంగా అదే. మీరు దానికి ఫిక్స్ అవ్వండి డాక్టర్ గారు. ఆయన కూడా నాకు ఇచ్చినట్టే మంచి డోస్ ఇచ్చి ఆయన శాస్త్రి గారు, ఆయన చేతిలో గన్ ఉంది, అది మీ వైపే ఉంది. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పు డాక్టర్. ముందు అది లోపల పెట్టండి. మా 20 మంది డాక్టర్లు అరగంట కష్టపడి తేల్చింది ఏంటంటే మీ బాడీలోకి ఎవరో చాలా డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. నీ అబ్బా, ఆ విషయం నాకు తెలుసురా. ఏం చెయ్యాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా గొద్దకూడదు. మరి ఏం చెయ్యాలో చెప్పు. దాన్ని ఉంది, వెరీ సింపుల్. యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగా కంగారు పడకండి. గుండెముడి పట్టుకో ఆయన్ని. ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించి నన్ను పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. అటు చెప్పాడు డాక్టర్. అయితే ఇంకో 11 గంటల్లో పోతారు. వాడు 12 గంటలని చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా, గంట ఇట్టే గడిచిపోయింది. నన్ను బతికించరా సార్. మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు. లేదంటే టార్చరే. ఆ ఏర్పాట్లేవో చూసుకోండి. ఇప్పటికిప్పుడు O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడు? నాది అదే కదా. అతిథి శాస్త్రి గారు, అయ్యా మీకు నరాల వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దూల. నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయి. మీకంటే నాకే ఎక్కువ భయంగా ఉంది సార్. తీసుకోండి సార్, తీసుకోండి. నా ఆస్తి నిండు నూరేళ్ళు చల్లగా బతుకు బాబు. పెద్దవారు, మీ ఆశ కాకపోతే సార్ ఇంక 9 గంటల కన్నా ఎక్కువ బతకరావు. సత్యం, ఫోను మీకే ఉంటుంది. హలో సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారండి?
ఎక్కడికి? సింగపూరా? ఓ కొండాపూరా? బాబు గారు సికింద్రాబాద్ వెళ్ళమంటారా? సార్ సార్ రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పండి, నేను ఇంకా చూడలేదు. రామోజీ ఫిలిం సిటీకి కుత్తే గారు ఆ హ్యాండ్. ఏయ్, ఈ నరకం కంటే నన్ను చంపేరా. లేటుగా వచ్చినా మంచి ఐడియా వచ్చింది, దానికి ఇస్తామండి. 2 సంచులు తీసుకొని మాదాపూర్ అనాథ శరణాలయానికి వచ్చేసి. అయ్యో ముక్కు నుంచి రక్తం. టెన్షన్ పడకండి, మొదట్లో ఓ రంధ్రం నుంచి మొదలవుద్ది, తర్వాత నవరంధ్రాల నుంచి వచ్చేస్తుంది. బ్యాండేజ్ ఎక్కడ? సార్ సార్ ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్ళి పెట్టరానా? మళ్ళీ వస్తారా? ఓ. ఏదో టెక్నికల్ ప్లే చేయకండి, బ్లడ్ అంతా అవనివ్వండి. ఈ బాటిలోదేగా? అది బాడీ లేదు, ఆ. మీరు ఒకటి మర్చిపోయారు. ఇదేగా? గుడ్. ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను. అసత్తే 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 సత్తే సత్తే రైట్ హ్యాండ్. మావిడికి పుట్టండి. శుభలక్ష్మి డాక్టర్, తల ఊగిపోతుంది. పర్వాలేదు, ఆగిపోతుంది ఎప్పుడు? ప్రాణం పోయాక. డాక్టర్, నేను తాగలేక చచ్చిపోతున్నాను. తిండి లేక చచ్చిపోయాకన్నా తాగి చచ్చిపోవడం బెటర్ కదా. అంటే ఏమిటి పోవడం ఖాయమా? మీ ఇద్దరికి పెద్ద గ్యాప్ ఉండదు. ఆ? ఒక ఇంజక్షన్కి 2 ప్రాణాలు పోవటం నా కెరీర్కే మంచి గుర్తింపు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఈసారి బాబు డైరెక్ట్గా మీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు, తీయండి. నెక్స్ట్ ఎక్కడికి రా? కంగారు పడకు బంగారం, స్ట్రైట్ గా పోలీస్ అకాడమీకి వచ్చాయి. పోలీసులు అంటే నీకు బాగా ఇష్టం కదా, అందుకే పోలీస్ ఫండ్ కింద ఒక 4 సంచులు ఇచ్చే. పోతుండ్రా అప్రాచ్యపు వెధవా. ఎక్కడ్రా వీడు? మనం ఎక్కే కంగారులో శాస్త్రి జంప్ అయిపోయినట్టున్నాడు. పీక్ అనుకున్నాను, స్ట్రాంగేనండి. నా పెళ్ళాం ప్రేమతో కొనిచ్చిన సెల్లుని విసిరేస్తావుట్రా, అందుకే సెల్లుకు సెల్లు, బ్లడ్ కు డబ్బు. ఎక్కడున్నావురా నువ్వు? చెప్తాను రాసుకోరా దరిద్రుడా. ఒరేయ్, నా కోసం నువ్వు వెతుకొచ్చే టైం కూడా ఉందిరా నీకు. ఇంకా సేపట్లో చావబోతున్నారా, నీకు పిండం పెట్టా. ఇక నుంచి నా లైఫ్ అంతా సరి గమా పద నిస్సా కరో కరో జర జల్సా జల్సా. బావా వీళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకో. సరోజా, ఆ, ఇక్కడ 2 బిర్యానీ ఇవ్వు. ఇదిగో వస్తున్నా. బావా ఈ దగ్గర 100 రూపాయలు తీసుకో. సరే. బిర్యానీలో మటన్ లేకుండా నీ పిల్లం పైసలు తీసుకుంటా. ఏం చేస్తా బాబు, గొడవలు వద్దమ్మా. ఏం వద్దు, నేను ఎవరో తెలుసా? ఏ రాదనరా, నన్నే డబ్బులు అడుగుతా. డబ్బులు కాదు, డబ్బులు. సరోజా. చంపేస్తా మిమ్మల్ని. వద్దమ్మా, వద్దు. ఏంట్రా వద్దు సరోజా, వద్దు సరోజా. బాబు వద్దమ్మా, ప్లీజ్. గొడవలు వద్దమ్మా. ఏంట్రా గొడవలొద్దు. సరోజా వద్దు. నా కాళ్ళు పట్టుకుని బతి వెళ్ళి నీ పిల్లల్ని నాతో పంపి, లేకపోతే నేను చంపేస్తా. బాబు వద్దని చెప్పానా? నీకు ముందే చెప్పానా? చెప్పిన మాట విన్నావు కాదు. సరోజా వద్దు. సరోజా వద్దు. వద్దు సరోజా, వద్దు సరోజా అంటే ఎందుకు అనుకున్నా. ఎందుకా? అసలు నువ్వు మనిషివేనా? నిన్ను చూస్తేనే ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. నీ మీద ప్రేమతో నేను కాపురానికి రావట్లేదు, మా నాన్నగారి పరువు కోసం వస్తున్నాను. రాజమ్మ, యువత నేను కారు డ్రైవింగ్ లో ఉన్నాను కదా, ఏమిటా నసా? నాది నస. అదే మా చెల్లి మాట్లాడుతుంటే సొల్లు కార్చుకుంటూ వింటావే నీ జిమ్మోడా. రాజమ్మ, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కొట్టద్దని నీకు 1000 సార్లు చెప్పాను. అది చాలా చెడ్డ అలవాటు. సార్, మేము ట్రైన్ మిస్ అయ్యాం, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? కుదరదు. కుదురుతుంది. కుదురుతుంది. థ్యాంక్ యూ మేడం. మేడం చూస్తే అచ్చం ఇలియనాలా లేదు? అవును, ఆమె ఇలియానా, నేను మహేష్ బాబు.
ఇద్దరం కలిసి కాశ్మీర్ డ్యూయట్ కి పోతున్నాం. ఏం జోకు లేకూడదా? ఇంతకుముందు ఎంత బాగా ఏమైనా దానివి జోకులు. లిఫ్ట్ ఇస్తే నాకే ఎసరు పెడతావురా? సార్, హస్బెండ్ వైఫ్ అన్నాక గొడవలు సహజం. నేను ఫార్ములా చెప్తాను, మీరు ఆ ఫార్ములా ఫాలో అయ్యారనుకోండి, మీరు పోగొట్టుకున్న సుఖ సంతోషాలు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఏంటి ఆ ఫార్ములా? దట్ ఈస్ కాల్డ్ ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఫోబియా ట్రీట్మెంట్. అంటే ఎప్పుడైనా మీ మధ్య గొడవలు వస్తే వెనకటి రోజుల్లో మీరు హ్యాపీగా జాలీగా ఉన్న ఒక ఇన్సిడెంట్ ని రివైండ్ చేసి ప్లే చేసి చూడండి. చూస్తే అప్పటి మధుర క్షణాలు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నాకు ఓకే. నాకు ఓకే. 5 సంవత్సరాల క్రితం మనం ఎక్కడున్నాం? కొడైకెనాల్. అప్పుడు రెస్టారెంట్ లో మీరు నన్ను చూసి సొల్లు కార్చుకుంటూ శాండ్విచ్ అనుకుని మా నాన్నగారు చెయ్యి కొరిక. అది మధ్యాహ్నం. సాయంత్రం చెరువు పక్కన మీరు సైకిల్ తొక్కుతూ వచ్చారు. నేను కన్ను కొట్టాను. మీరు జర్క్ అయ్యి రోడ్డు మీద పోతున్న ఓ ముసలమ్మని గుద్ది కింద పడ్డారు. అది సాయంత్రం. మరి రాత్రి? పొండి, సిగ్గేస్తుంది. పోనీ నేను చెప్పనా? ఆ రోజు చాలా చలిగా ఉంది. నేను నీకోసం మన గదిలో విరహతాపంతో ఎదురు చూస్తున్నాను. ఇంతలో కరెంటు పోయింది. అవును, నాకు గుర్తుంది. అప్పుడు నువ్వు తలుపు తెరుచుకొని లోపలికి వచ్చావు. ఒకటే మల్లెపూల వాసన. ఆ పున్నమి వెన్నెలలో నువ్వు దేవతలా ఉన్నావు. అప్పుడిక నేను ఆపుకోలేక ఏ ఆ రోజు నేను 7 గంటలకే నిద్రపోయానురా. అప్పుడు నీకు పాలు తీసుకొచ్చింది నా చెల్లిరా. ముదనష్టపోడా, ఇంకా జన్మలో నీతో కాపురం చేయను. రాజమా, రాజమా, వెళ్ళదు. రాజమా, ఆపండి. రాజమా, ఇదిగో లారీ ఎక్కించుకోబాక. రాజమా, ప్లీజ్. రాజమా, 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 రాజు. నువ్విచ్చిన సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి. నాకు ఒక్క సహాయం చేస్తావా? ఏంటి సార్? నాకు ఓపిక లేదు. నా కార్లో గన్నుంది, తెచ్చి పెడతావా? ఎందుకు సార్? నిన్ను కాల్చుకుంటాను. నిన్ను కాల్చుకుంటానే. నిన్ను కాల్చు. సంధ్య, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట్రా? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా, అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను నాన్న చంపేస్తారే. మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేనా? బిషా బిషా స్టూపిడ్. కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి? ఎలా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, 2 మటన్ ఫ్రైడ్ రైస్, 2 చికెన్ నూడిల్స్, 2 మటన్ నూడిల్స్, 2 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీరికి ఏం కావాలో అడిగి చెప్తా. వెళ్ళు. బేరత్ సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా, ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా, పిచ్చిన ఎలా? మామా, ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడు, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నెప్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది. ఎలా ఉంది? సూపర్ మామ. ఇప్పుడు ఆడరామా? కుమ్మి. హలో సార్, మీ అబ్బాయి
సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? పేరెంట్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కండోనే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే ఇచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరికే కనడా? ఏం చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి? ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చి వాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి? హెలికాప్టర్ సౌండ్. ఎవరు మినిస్టర్లు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట. ఎక్కిస్తారు. వెళ్ళు. సరే బాబు వదిలేనా? తప్పు మీ నాన్న ఉన్నాడు కదా. ఎరా అందరూ తానాలు చేస్తారా? నేను చేయలేదేంటి? మరి అదే ఇవాళ కుదురుద్దలేదో అని నిర్ణయం చేస్తా. సోనియాడిసిన కలిసి ఎవడో తానం చేయడం వెళ్తారా? రే అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తానాలు చేశారని ఎవరు అడగరా? రే ఈ అలకాలకి మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫ్ చేంజ్ అయిపోద్రా. నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు. చూడు చాలద్దు. అసలు దివ్య మీ ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా? హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపిస్తుంటారు. దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్నే అయిపోయాయి. దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా? ఫ్యాన్స్ చేస్తే లేట్ వెళ్ళగదమ్మా. అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కదా ఆన్సర్ చెప్పి అడగమంటున్నాడు. ఇంకా రాదేంటి దివ్య? ఈయనేంటి ఇక్కడ? నాన్న రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా. ఏమైంది వాసు? నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఓ ఓకే. మీ డ్రైవింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా సూపర్ గా డ్రైవ్ చేస్తానండి. మీరున్నారని ఒక లెవెల్లో చేశాను. యాక్చువల్గా డ్రైవింగ్ లో చాలా స్టన్స్ వచ్చండి. నా వీలు చూసారు మీరు? చూడలేదు. అక్కడ అండి. వెయిట్. ఓకే. వాసు కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి. మీరున్నారు కదా, కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే. వాసు నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తెలియనక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. గో. అబ్బా హీరోయిన్ గారు ఏం చేస్తున్నారు? ఎడీడు బాలు బాత్రూంలో ఉన్నా. అరే సుబ్బిగా సేమ్ పందికి సీర కడితే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. తొందరరా. ఒరే బాలు నారిగా నిలిపోమని చెప్పు. వాడుంటే నేను రాను. రే వాడు వెళ్ళాడా? నేను అయితే నేను రాను. రే నేను తీసుకొస్తా గానీ నువ్వు బయలుదేరరా. అసలు దీని అందరికి కారణం ఆ లెక్చరర్. వీడికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినందుకు ఆ లెక్చరర్ సంగతి చూడాలి. ముందు ఆ పనిలో ఉంటాను నేను. ఇదిగో నువ్వు అంతవరకు వచ్చేసాయి. సర్లే. అవును ఇదెందుకు ఇక్కడ? ఎలా ఉందిరా? సూడిగేదకు చీర కట్టినట్టుంది. సర్లే పద. ఇప్పుడు మీ ఇద్దరు రోమియో జూలియట్ లాంటి వాళ్ళు అన్నమాట. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం విడిపోయారు. ఒక దరిద్రమైన రోజు మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చింది. ఇంకేముంది, ప్రేమ పొంగింది. అట్టెట్ట కాదు, అక్కడెక్కడో సునామీ వచ్చినట్టు పొర్లి పొర్లిపోయింది. ఇంకా ఆగలేకపోయారు. హీరో పియా అన్నాడు, హీరోయిన్ పియతవా అంది. నా స్వామి రంగా లఠక్కిన పరిగెత్తి పటక్కిన వాటేసుకున్నారు. యాంది యాంది అది సార్ ఈ సీన్ ఎప్పుడైనా చేద్దాం సార్. ఎప్పుడు ఏ సీన్ చెయ్యాలో నాకు తెలుసమ్మా. మూసుకొని చెప్పినట్టు చెయ్యి. యాంది పగిలిపోద్ది ఈపు. రెడీ యాక్షన్.
లోపల నుంచి ప్రేమ పొంగిపోవాలరా, సొంగ గారినట్టు గారాలా. చూసుకోండి, అది అది చూస్తానికి వచ్చిన దెయ్య పిల్ల ఉంటాడు కదా. చాలా కరెక్ట్ చెప్పారా నువ్వు. సుబ్బిగాడికి ఏదో అయిందిరా. ఏమైందిరా మామ? పడ్డాను రా. ఓరి 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 పటా దా కూర్చో. అరే రే 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 మొత్తానికి నాళ్ళకి పడ్డావు కానీ కట్రా చాలా సూపర్గా ఉంది. పడినా బుల్డోజర్ లాంటి బాడీకి ఏం కాకూడదే. అబ్బా ప్రేమలో పడ్డాను రా. అంటే ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదన్నమాట. అదేగా మరి అన్యాయం రా. ఇష్టం లేకపోతే ఇష్టం అని చెప్పొచ్చుగా. ఇట్లా కొట్టడం దేనికి? నేను అలాగే చెప్పా. ఇప్పుడే రే అట్టరుతారా కింగ్ కాంగ్. అరే బాలుగడ్ ఫోన్ చేశాడు రా. నాయుడు వైన్స్ లో జనకి దానికి పాయలు పోయి ఉందంట. ఎలా రండి రా. ఏంటి సార్? పక్కది దేనికి? పక్కది బండి పక్కన పెట్టు. అది పక్కన పెట్టు. ఆగు ఆగు. ఏం కావాలి? లైసెన్స్ కావాలి. అయితే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి. దేనికి? లైసెన్స్ కావాలన్నావుగా. ఏటకారవా? కాదు గుంటూరు కారం. కారాల గురించి మాట్లాడితే కటకటాల పాలవుతారు. లైసెన్స్ లేకుండా తిరగడం నేరం తెలీదా మీకు? తెలుసు. అంటే తెలిసే మెయిన్ రోడ్లో లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా? మెయిన్ రోడ్ కాకపోతే లైసెన్స్ అవసరం లేదా? ఏయ్ నల్లోడా ఎక్స్ట్రా దెముకలు ఇరుగుతాయి. అసలు లైసెన్స్ లేకుండా వెళ్ళడం మొదటి తప్పు. సిటీ లిమిట్స్లో 20 నుంచి 80 దాకా వెళ్ళడం రెండో తప్పు. అబ్బా నాతో ఎటకరాలు ఆడడం అంతకన్నా పెద్ద తప్పు. మీరు పదండి రా, స్టేషన్ పదండి. సార్ ఏదో చిన్న తప్పు వదిలేండి సార్. అంతొద్దు. స్టేషన్కి వస్తారా మ్యాటర్కి వస్తారా? మ్యాటర్ అంటే మనీ. ఎంతో? ఎంత అంటే ఇప్పుడు మరి లైసెన్స్ లేకుండా వెళ్ళినందుకు 30, సిటీ లిమిట్స్లో 80 దాకా వెళ్ళినందుకు 80, నాతో వెటకారాలాడినందుకు 390. అది టోటల్ 500. అంటే ఇప్పుడు మీకు మొత్తానికి 500 కావాలంటారు. అంతే. అయితే ఓ పని చేయండి సార్. 9848315777కి ఫోన్ చేస్తే మీరు అడిగిన 500 కాకుండా ఎక్స్ట్రా మీకు ఏమైనా కావాలనుకోండి ఆయన ఇచ్చి పంపిస్తారు. కొంపదీసి నెంబర్ మా ఎస్పీ గారిది కాదు కదా? ఎస్పీ గారిది కాదు, వెంకటరత్నం గారిది. అది వెంకటరత్నం గారిదా? అంటే నువ్వు వెంకటరత్నం గారి ఏకైక పుత్రరత్నం శ్రీ 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 బాలు. యా బాలుబాబు ఏంటి ఇక్కడ? పర్లేదు, నో ప్రాబ్లం. సర్లే, ఇంతకీ మరి లైసెన్స్ బాబు మళ్ళీ మోటుకు వస్తారు. నేను చూసుకుంటాను, మీకు ఎందుకు? బయలుదేరండి. సరే సరే అయితే బాబు. మన దగ్గర వేసాలు. పొద్దున్నే కేసు బట్టి అని తెగ సంబరపడిపోయాను. కాస్తుంటే మన మీద కేసేది బాబోయ్. ఏమైందా నీకు? అమ్మా గుడ్ ఈవినింగ్ సార్. బ్యాడ్ ఈవినింగ్ బాలు. బాగా అలసిపోయినట్టున్నారు. అల్లాడిపోతున్నాం ఇక్కడ. ఏంటి సార్ బైక్ రిపేరా? ఇంజిన్ తిప్పి చూశాడు కానీ మ్యాటర్ ఏంటో మెకానిక్ అర్థం కాల. మీరు సార్. అరే బాలు, ఈ సంగతి చూడు. వస్తున్నా. అబ్బు బాబాయ్ నువ్వు జరుగు. ఓకే. I will see. Good. ఏంటి ప్రాబ్లం? Oh, so much dust, man. Oh shit. స్టార్ట్ చేయండి. త్వరగా స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ చేసి చూడండి సార్. అంతేనంటావా? అంతే సార్. స్టార్ట్ చేయండి ఫస్ట్. తిరిపోండి. ఎక్కడ? నోట్లో. అసలు విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి? ఆ మెకానిక్ గారు ఇంజిన్ ఎప్పుడు తీసాడు, అంతా బాగానే ఉంది కానీ బండి అబ్బా
లేట్గా చెప్పిన లేటెస్ట్ గా చెప్పారు సార్. యూఆర్ జీనియస్ సార్. నాన్నగారు కొంచెం ఓకే మీరు బయలుదేరండి. తప్పగా భలే బుక్ అయ్యాడ్రా. ఒక ఫ్రాక్చర్ లేదు, వాపు లేదు, కోసుడు లేదు, గీసుడు లేదు. యూఆర్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ మ్యాన్. హాస్పిటల్కి వచ్చి కూడా నేను పర్ఫెక్ట్ గా ఎలా ఉంటాను సార్? చూడండి సార్, ఏదో ఒకటి అయ్యే ఉంటుంది. ఇన్నేళ్ళ నా ఎక్స్పీరియన్స్ లో నీలాంటి పేషెంట్ దొరకడం ఇదే మొదటిసారి. కానీ మీరు మాత్రం నాకు మనసు లేని డాక్టర్ లా కనిపిస్తున్నారు. చూడు నాయనా, నిన్ను తీసుకొని వచ్చింది పోలీస్ ఆఫీసర్. నిజం తెలిసిందనుకో నన్ను డొక్కలో పడిచి బొక్కలో దోస్తాడు. నేను చెప్పింది చెయ్య, లేదనుకో బొక్క పగులుద్ది. డాక్టర్ గారు అతనికి ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటారనుకున్నారా? అతని చెయ్యి డ్యామేజ్ అయిపోయిందండి. ఏమైంది? అతని చెయ్యి మానసికంగా ఇరగొట్టుకున్నాడు. మానసికంగా విరగొట్టుకోవడం ఏంటి? కంటికి కనపడని గాయాలు కొన్ని ఉంటాయి, వాటినే మానసిక గాయాలు అంటారు. ఆ కోవకు చెందే ఈ చెయ్యి. సరే డాక్టర్, బిల్ ఎంత అయింది? చెయ్యిని ట్రీట్మెంట్ కు బిల్ ఎందుకు సార్? చెయ్యని ట్రీట్మెంటా? అదే చెయ్యి చెయ్యి. ఏమిటో ఇవాళ అన్ని మెంటల్ కేసులు తగులుతున్నాయి. ఇదిగో కుక్కు, అమ్మగారండి. అబ్బాయికి పైన గదిని చూపించు. అట్టగండి. అన్నట్టు నీ పేరేంటి బాబు? బాబండి. బాబా ఈయనెవరు? ఇతనే మా కుక్కు. ఓ కుక్క. కుక్క కాదు బాబు, కుక్కు కుక్కు. అదే కుక్కేగా. కుక్క వంటండి. అది కుక్కే కదా. సరే సర్లే, ముందు లోపలికి తీసుకెళ్ళు. అయ్యగారు కార్తో గుద్దేశారు. ఈ చెయ్యి తగ్గేదాకా జాగ్రత్తగా చూసుకోవాలి. తగ్గేదాకనా అమ్మా? అయితే ఇంకొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటారన్నమాట బాబు. అరే కుక్క, కార్లో బ్యాగ్ ఉంది పట్రా. అయ్యో, ఏలో ఒకటి, దీనికి ఏం తక్కువ లేదు. బాబు బాబు, ఇదే తమర గది. లోపల ఏసీ పనిచేస్తుందా? ఉంటే పనిచేసేది. కనీసం ఫ్యాన్ అన్నా పనిచేస్తుందా? ఉంది కానీ పనిచేయదు. అసలు ఇది మనుషులు ఉండే కదేనా? అందుకని మీకు ఇచ్చింది. ఈ రూమ్ లో వేస్ట్ సామాన్లు ఉన్నాయి, అవి బయట పడేస్తాను, మీరు లోపల ఉండొచ్చు. గెస్ట్ అంటే మర్యాద లేకుండా పోయింది. ఛ! ఏంటి బాబు చూస్తున్నా? ఎవరి టింగుటియా? పేరు ఇందు, త్వరలో ఇంటికి కాబోయే కోడలు అని చెప్పుకుంటదిలే. అంటే మేడం గారు అబ్బాయి చిన్నప్పుడే పారిపోయాడు. అవన్నీ పర్సనల్ మ్యాటర్స్, మనకెందుకు బాబు? అబ్బా, మాటి మాటికి బాబు అంటావేంటి? నా పేరు చందు. ఇందాక బాబు అన్నావు, ఇప్పుడేగా ఎందు అన్నా. అంత ఫాస్టా? లవ్ చేయడానికి మన పెద్ద టైం పెట్టలే. చాలా ఫాస్ట్.